హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను పెసరపప్పు, తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక విజిల్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూరనైతే వేసుకుందాం. ఇది సిమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి తీసి కుక్ చేసుకుంటే దగ్గరికి మగ్గిపోద్దండి. ఇప్పుడు ఉడికిన పెసరపప్పుని వేసుకుందాం. ఒక గ్లాస్‌కి ఒక గ్లాసు వాటర్ వేసుకోవడం వల్ల పేస్ట్‌లా అవ్వకుండా పలుకుల్లాగే ఉంటుంది పెసరపప్పు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో నేనైతే టేస్ట్‌కి సరిపడా కారాన్ని వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్‌గా ఉండే తోటకూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది.